70వ దశాబ్దపు సూపర్ స్టార్ శోభన్ బాబు 15వ భాగం. 70వ దశాబ్దంలో కనీసం ఒక్క కేంద్రంలోనైనా 5 వారాలు హౌస్ఫుల్ అయిన చిత్రాలు: హీమ్యాన్ 11, నటరత్న 5, నటసామ్రాట్ 5, నటశేఖర 2. కనీసం ఒక్క కేంద్రంలోనైనా 20 రోజులు హౌస్ఫుల్ అయిన చిత్రాలు: హీమ్యాన్ 22, నటరత్న 20, నటసామ్రాట్ 18, నటశేఖర 14. 70వ దశాబ్దంలో ఒకే నెలలో 3 చిత్రాలు విడుదలై ప్రతి చిత్రము కనీసం 3 కేంద్రాల్లో డైరెక్ట్గా 50 రోజులు ప్రదర్శింపబడిన చిత్రాలు గల ఏకైక హీరో హీమ్యాన్ మాత్రమే. 71 జూన్ సతీ అనసూయ, శిశింద్రి చిట్టిబాబు మరియు కళ్యాణ మంటపం. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు కేంద్రాలలో. హైదరాబాద్లో శిశింద్రి చిట్టిబాబు, సుదర్శన ఏసీలో 49 రోజులు. 70వ దశాబ్దంలో ఒకే సంవత్సరంలో వరుసగా విడుదలైన 4 చిత్రాలు ప్రతి చిత్రం కనీసం 5 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడి రికార్డు. 1979లో కార్తీక దీపం 12 కేంద్రాలు, జూదగాడ్ 5 కేంద్రాలు, మండేగుండలు 8 కేంద్రాలు, గోరింటాకు 10 కేంద్రాలు. 70వ దశాబ్దంలో ఒకే సంవత్సరంలో కేవలం 15 వారాల వ్యవధిలోనే వరుసగా విడుదలైన 4 చిత్రాలు ప్రతి చిత్రం కనీసం 4 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడి రికార్డు. మరి ఇతర హీరోకు ఇలా కనీసం 3 కేంద్రాల్లో లేదు. శోభన్లా వరుసగా విడుదల కాకపోయినా సరే కూడా అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ రికార్డు ఇతర హీరోలకు ఎంత కష్టమో పైపెచ్చు హీమ్యాన్ చిత్రాలు ప్రతి చిత్రం కనీసం 3 కేంద్రాలలో డైరెక్ట్ కానీ సింగిల్ షిఫ్ట్ మీద కానీ ప్రదర్శింపబడినవి. ఇతర హీరోలకు 1 కంటే ఎక్కువ షిఫ్ట్లు కలుపుకున్నా వరుసగా 4 మాట దేవుడు కనీసం ఒక సంవత్సరంలో కూడా 3 కేంద్రాల్లో లేదు. 70వ దశాబ్దంలో 72, 76 వరుస 5 ఏళ్ళు ఏ హీరోకి ఎన్ని థియేటర్లలో డైరెక్ట్ 100 రోజుల చిత్రాలున్నవి? హీమ్యాన్ 72, నటరత్న 57, నటశేఖర్ 52, నటసామ్రాట్ 23.